హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ చేస్తున్నా. ఇది డయాబెటీస్ వాళ్ళకు మంచి హెల్తీ రెసిపీ. వీక్లీ వన్స్ అయినా ఈ ఫుడ్ తినాలి. సో, చాలా హెల్తీ. వాళ్ళకనే కాదు చిన్నపిల్లలు కూడా జొన్న రొట్టెలు, సొద్ద రొట్టెలు అలా అవాయిడ్ చేసే వాళ్ళకు కూడా ఇలాగా రెడీ చేసి పెడితే ఈజీగా తినేస్తారు. సో, చాలా సింపుల్ రెసిపీ. ఇలాగ నేను ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను. పావు కప్పు రాగి పిండి, అలాగే పావు కప్పు సజ్జపిండి, ఈ 3 తీసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడం వల్ల కొంచెం పచ్చి వాసన పోతుందనమాట. సో, ఇవి బాగా వేయించుకోవాలి. సో, వేగిపోయింది. ఇప్పుడు మనం ఇది తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక కడాయి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నా. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అది సన్నగా తరగాలి. అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలు చేయాలి. అలాగే పచ్చిమిర్చి ఒకటి తీసుకున్న, అది కూడా చిన్న ముక్కలు కట్ చేయాలి. పోపు వేసుకోవాలి ఫస్ట్. సో, ఇవి కొంచెం వేపుకోవాలన్నమాట. ఎక్కువ వేగక్కర్లేదు, జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఇందులోకి టొమాటో నేను చిన్నగా కట్ చేసి పెట్టాను. సో, అది యాడ్ చేస్తున్నా. ఒక టొమాటో తీసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకోవాలి. సో, ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ మన ఇష్టము. మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో, కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో, దీంట్లో కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నా. అలాగే హాఫ్ స్పూన్ కారం కూడా. మనం దీంట్లోకి ఇంకేమి కర్రీలు ఏమి అవసరం లేకుండా దీన్ని డైరెక్ట్ తినేయొచ్చు అనమాట, జావా లాగా. సో, కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేస్తున్నా. సాంబార్ పొడి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది దీంట్లోకి. సో, అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇది బాగా పొంగొచ్చేంత వరకు ఉంచుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వేయించుకున్నాం కదా మనం పొడి. సో, ఆ పొడిలో ఈ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఈ పిండి దాంట్లోకి వేయడం వల్ల అది ఉంటల్లాగా కడుతుంది. అలాగా లేకుండా ఉండడానికి నేను ముందే వాటర్ పోసి కలుపుకుంటున్నా. సో, బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ కలుపుకున్న ఈ రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, ఈ పిండిలు అన్నీ దీంట్లో వేసేయాలి. ఇది చాలా హెల్తీ రెసిపీ. డయాబెటీస్ కంపల్సరీ వీక్లీ వన్స్ తింటే చాలా హెల్తీగా ఉంటుంది. సో, చాలామంది అన్నం అవాయిడ్ చేయాలి కదా డయాబెటీస్. సో, ఇది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అనమాట. వాళ్ళనే కాకుండా నార్మల్గా డైట్ ఫాలో అయ్యేటోళ్ళకి కూడా ఇది మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. త్వరగా డైజెషన్ అవుతుంది. సో, దీంట్లోకి ఏం అవసరం లేకుండా రెడీ చేసుకోవచ్చు. ఈ వాటర్లో పిండి యాడ్ చేసిన 2 మినిట్స్కి ఇది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మల్టీ విటమిన్ ఉప్మా రెడీ అయిపోయింది. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ ఈ మల్టీ విటమిన్ ఫుడ్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే నాకు కామెంట్లో ఎలా ఉందో నాకు తెలియజేయండి.